Hello, hi, welcome to various and would be DJs. This is your Kiran Kodmuru. Yes, మరి ఏపీ తెలంగాణ అండ్ స్పెసిఫిక్గా ఏపీ టెట్లో సిడిపిలో ఒక కొత్త టాపిక్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో గతంలో ఉండేది మధ్యలో తీసివేయడం మళ్ళీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఏంటి ఇది కొత్త టాపిక్ అని చూసినట్లయితే చర్యాత్మక పరిశోధన. మ్యాక్సిమం ఏరియా నుండి క్వశ్చన్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకు అవకాశం ఉంటుందంటే ఇది విద్యా లక్ష్యాల్ని సాధించడంలో విద్యకు సంబంధించిన సమస్యల్ని ఏమైనా ఉన్నట్లయితే వాటిని షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో సాల్వ్ చేసేందుకు చేసేటువంటి ఒక ప్రణాళికాయుతమైనటువంటి ఒక శాస్త్రీయ పరిశోధనగా చెప్పుకుంటాం దాన్ని. సో కాబట్టి ఇక్కడ నుండి ప్రాబబులీ క్వశ్చన్ అయితే ఆడడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి. వెరీ సింపుల్గా ఉంటుంది, పెద్ద ఇబ్బంది పడేది ఏం లేదు. ఆల్రెడీ మనం సైంటిఫిక్ మెథడ్ లేదంటే శాస్త్రీయ పరిశోధన ఏదైతే ఉందో, శాస్త్రీయ పద్ధతి ఏదైతే ఉందో అనేక రకాల మెథడ్స్లో చదువుంటాం. సేమ్ ఆల్మోస్ట్ ఆల్ అదే రకంగా ఉంటుంది. దానికి ఎక్కువ టైం పడుతుంది, దీనికి తక్కువ టైం పడుతుంది. అండ్ ఇదేంటంటే కొంచెం కన్ఫైన్డ్గా ఉంటుంది, ప్లస్ దీని యొక్క పరిధి అనేది తక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ సమస్యలను సాల్వ్ చేయడంలో రకరకాల వ్యక్తులు ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతారు. సో అదంతా కూడా మనం ఇక్కడ యాక్షన్ రీసెర్చ్లో చేస్తాం. నేను ఇక్కడ ఇది డిస్ప్లే చేస్తున్నది ప్యూర్లీ ఫ్రమ్ తెలుగు అకాడమీ అండి. అండ్ డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన ఫైల్ అయితే పెడతాను. ఆ ఫైల్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా దాంట్లో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటో రాసుకోండి. లేదు అంటే మీరు ప్రింట్ అయినా తీసుకోవచ్చు. దాదాపుగా ఇది 10 పేజీలు 11 పేజీలు అయితే ఉంటుందండి. బట్ వెరీ సింపుల్ థింగ్. అండ్ ఇది డిస్కస్ చేస్తూ దీనికి కోర్ కాన్సెప్ట్ ఏంటి, దీని యొక్క థీమ్ ఏంటో చూద్దాం. అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినర్ క్వశ్చన్ ఏ విధంగా అడిగేందుకు ఆస్కారం ఉంటుందో చూద్దాం. రైట్, ఫస్ట్ అయితే మనం బేసిక్గా దీని యొక్క థీమ్ ఏంటి అనేది చూద్దామండి. చర్యాత్మక పరిశోధన. సో లేదంటే దీన్ని ఇంగ్లీష్లో మనకు తెలిసిందే యాక్షన్ రీసెర్చ్ అంటామండి. యాక్షన్ రీసెర్చ్. సో మరి ఎవరు చేస్తారు ఈ రీసెర్చ్, యాక్షన్ రీసెర్చ్ లేదంటే చర్యాత్మక పరిశోధన? ఎవరు చేస్తారు అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు చేయొచ్చు, లేకుంటే ప్రధాన ఉపాధ్యాయులు చేయొచ్చు, లేదంటే ఇతర అంటే విద్యకు సంబంధించిన ఇతర వ్యక్తులు కూడా చేసేందుకైతే ఆస్కారం ఉంటుంది. మరి ఏంటి పరిశోధన, దేని గురించి చేస్తారని చూసినట్లయితే విద్యా లక్ష్యాల్ని సాధించడంలో ఏవైనా సమస్యలు ఎదురైనట్లయితే, నేనేమంటున్నాను ఇక్కడ ఒక వర్డ్ యూజ్ చేస్తాను, ఏంటి, విద్యా లక్ష్యాలు అంటున్నాను. విద్యా లక్ష్యాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? విద్యా లక్ష్యాలు అంటే విద్య నేర్చుకోవడం వల్ల మనం ఒక విద్యార్థి ఏం సాధించాలనుకుంటున్నామో అవి విద్యా లక్ష్యాలు మనకు తెలిసిందే. ఈ విద్యా లక్ష్యాలను సాధించే క్రమంలో అనేక రకాల దశల్లో అనేక ప్రాబ్లమ్స్ క్రియేట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అది పాఠశాలకు సంబంధించి ఉండొచ్చు, లేదంటే సమాజానికి పాఠశాలకు మధ్యలో సంబంధించిన సమస్యలు ఉండొచ్చు, ఒక తరగతి గదిలో ఒక విద్యార్థి ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం కావచ్చు, లేదంటే ఒక పాఠ్య ప్రణాళిక రూపొందించేటప్పుడు ఎదురయ్యేటువంటి సమస్యలు కావచ్చు, ఒక పాఠ్య ప్రణాళిక రూపొందించిన తర్వాత అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ కాకపోతే అదొక రకమైన సమస్య ఉండొచ్చు. ఇలా ఓవరాల్గా విద్యా లక్ష్యాల్ని సాధించడంలో భాగంగా అనేక రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. సో ఏవైతే మన పరిధిలో ఉండి వాటిని ఆ సమస్యలను తొలగించగలుగుతామో, పెద్ద పెద్ద రీసెర్చ్లు కాదు నేను చెప్పేది, మన పరిధిలో ఉండి ఏవైతే సమస్యలు సాధించగలుగుతామో అలాంటి సమస్యల్ని గుర్తించి, ఉదాహరణకు ఒకటి చెప్తానండి. ఒక విద్యార్థి అంటే ఇక్కడ ఒక విద్యార్థి పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతున్నాను నేను. సో అలా కాకుండా సంస్థాగతమైనవి ఉంటాయి, అంటే పాఠశాలకు సంబంధించినవి ఉండొచ్చు, లేకుంటే పాఠశాలకు సమాజానికి సంబంధించిన అంటే ఆ రెండింటి మధ్యకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు. ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. మనం ఒక చిన్న సమస్యను తీసుకుందాం ఇక్కడ. ఏంటి, ఉదాహరణకు ఒక విద్యార్థి దొంగతనం చేస్తూ ఉన్నాడు, లేదంటే చెప్పినటువంటి పాఠ్యాంశాలు నోట్ సరిగా ప్రాపర్గా రాయట్లేడు, లేకుంటే చెప్పినటువంటి అంశాల విద్యార్థికి అర్థం కాదు, ఏదో ఒక సమస్య తీసుకుందాం. విద్యార్థికి మనం చెప్పినటువంటి ఏదైతే ఉందో విషయం ఏదైతే ఉందో అదే అవగాహన కావట్లేదు అనుకుందాం. ఉదాహరణకు గణితంలో ప్రాబ్లం, లేదంటే బయోసైన్స్లో ఒక డయాగ్రామ్, లేదంటే ఏదో ఒకటి అర్థమైతే కావట్లేదు. ఇది సమస్య. మరి ఈ సమస్యని ఎవరు గుర్తించాలంటే ఉపాధ్యాయుడు గుర్తించవచ్చు, ప్రధాన ఉపాధ్యాయుడు గుర్తించవచ్చు, లేదా తోటి ఉపాధ్యాయులు గుర్తించవచ్చు, ఎవరైనా గుర్తించవచ్చు, లేకుంటే ఇంటి దగ్గర తల్లిదండ్రులే గుర్తించవచ్చు. ఈవెన్ ఇఫ్ అట్ ఆల్ మనం గుర్తించలేనటువంటి సందర్భంలో కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు కూడా గుర్తించేందుకైతే ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకు నేను ఒక లెసన్ చెప్పేసాను, వదిలిపెట్టేశాను, నేను ఫాలో అప్ చేయట్లేను విద్యార్థులు. నేనేమనుకుంటాను, నేను బాగా చెప్పాను, సూపర్ టీచింగ్ లెర్నింగ్ మెథడ్ యూజ్ చేశాను, మంచి టీఎల్ఎం యూజ్ చేశాను, సో సూపర్గా కాంక్రీట్ మోడల్స్ తీసుకొచ్చి పిల్లవాడికి చూపించాను. సో కాబట్టి విద్యార్థికి అర్థమైంది, వదిలిపెట్టేస్తాను, అది పని అయిపోయింది. అంటే ఇక్కడ నా ఫాలో అప్ లేనప్పుడు
అదే అంశాన్ని ఒక తల్లి లేకుంటే తండ్రి ఇంటి దగ్గర పేరెంట్ గుర్తించవచ్చు. అక్కడ తల్లిదండ్రులు గుర్తించారు సమస్య. అంటే ఇక్కడ సమస్యను ఎవరు గుర్తిస్తారంటే ఆ సమస్యను ఎవరైనా గుర్తించవచ్చు. తోటి విద్యార్థి గుర్తించవచ్చు, ప్రధానోపాధ్యాయుడు గుర్తించవచ్చు, యాజ్ ఎ టీచర్గా మనం గుర్తించవచ్చు, లేదంటే తోటి ఉపాధ్యాయులు ఎవరైనా గుర్తించవచ్చు అండి. సో గుర్తించి ఆ సమస్యను మీ దృష్టికి తీసుకొచ్చారు. సో అప్పుడు నేనేంటి అంటే ఆ సమస్యను గుర్తించి నేను కాదు లేకుంటే నేను గుర్తించవచ్చు, వేరే వాళ్ళు గుర్తించవచ్చు. సమస్యను గుర్తించాను. విద్యార్థికి పాఠం అవగాహన కావట్లేదు. సో ఇప్పుడు ఎందుకు అవగాహన కావట్లేదు, ఎప్పుడు అవగాహన కావట్లేదు సో అనేటువంటి కొన్ని నేను క్వశ్చన్స్ సంధించుకొని నేను కొన్ని పరికల్పనలు చేస్తాను. ఓహో వీడు సరిగ్గా వినట్లేడు, లేకుంటే వీని చెవులు సరిగ్గా వినిపించట్లేవు, లేదంటే నేను చెప్పేటప్పుడు కాన్సన్ట్రేట్ చేయట్లేడు, లేదంటే నేను చెప్పేటువంటి మెథడే బాగాలేదు. సో నేనేదో హై లెవెల్లో చెప్తున్నాను, విద్యార్థి లెవెల్కి నేను దిగి చెప్పట్లేదు, లేదంటే నేను సరిగ్గా పిల్లల్ని అర్థమైందా లేదా అనేటువంటి క్వశ్చన్లు అడగట్లేదు. అదేవిధంగా పర్టికులర్ ఆ టాపిక్కి సంబంధించిన విషయ అవగాహన ఎంతవరకు అయింది అనడానికి నేను వానికి ఏం ఎక్సర్సైజ్లు ఇవ్వట్లేదు. సో ఇలా రకరకాల పరికల్పనలు చేసిన తర్వాత ఇంకా నేను ప్రణాళిక చేసుకుంటాను. వీనికి విషయ అవగాహన కావట్లేదు అనేసి ఒక సమస్య నిర్ధారిస్తాను. నేను కొన్ని పరికల్పనలు చేసుకుంటాను. సార్ వీడు ప్రాపర్గా ఉండా లేడా అసలు ఫిజికల్గా, సో సైట్ ప్రాపర్గా ఉందా లేదా, లేకుంటే హియరింగ్ ఎలా ఉంది, హియరింగ్ సెన్స్ ఏ రకంగా ఉంది, ఇవన్నీ కూడా నేను పరికల్పన చేసుకుంటాను. సో ఒక్కొక్కటిగా నేను చూసుకుంటూ వెళ్తాను. సో అల్టిమేట్గా ఫైనల్ నాకు ఏం అర్థమైందంటే వానికి చెవులు సరిగ్గా వినిపించట్లేవు అనేటువంటి విషయం అర్థమైంది. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఆ యొక్క సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు పిలిపేయడము, లేకుంటే మనకు నియర్ బై ఉండేటువంటి ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళడం, లేదంటే అక్కడ ఉండేటువంటి వైద్యుని మన స్కూల్కే రప్పించడము, అందరి పిల్లలతో పాటుగా ఈ పిల్లవాడిని చెక్ చేయించడము, ఈ సమస్యను హైలైట్ చేయడము, అంటే డయాగ్నోస్ చేసి దాన్ని సాల్వ్ చేసినట్లయితే తర్వాత విద్యార్థి చెవులు సక్రమంగా వినపడ్డప్పుడు ఆ విద్యార్థి ఆ యొక్క ప్రాబ్లంను అధిగమించి తను బాగా అవగాహన చేసుకుంటుండ అనుకుందాం. సో ఇదే సింపుల్గా చర్యాత్మక పరిశోధనగా చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఇలా చర్యాత్మక పరిశోధన ఎన్ని రకాలుగా ఉపయోగించాలి, దీని యొక్క పరిధులేంటి, సో ఇవన్నీ కూడా మనం ఈ సెషన్లో డిస్కస్ చేస్తాం. ఇది ఓవరాల్ థీమ్ అండి. సో మరి చర్యాత్మక పరిశోధన మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి ఇంపార్టెంట్ అంటే చర్యాత్మక పరిశోధన లాభాలేంటి, నష్టాలేంటి, దీని యొక్క సోపానాలేంటి, అదేవిధంగా దీంట్లో ఉండే పరిమితులేంటి, అండ్ చర్యాత్మక పరిశోధనని మొట్టమొదటిగా ఏ సైంటిస్ట్ ఈ వర్డ్ని యూజ్ చేశాడు, అండ్ రకరకాల సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో, ఎడ్యుకేషనలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాల డెఫినేషన్లు ఏమి ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గా పరిగణించవచ్చు. ఇది ఓవరాల్గా సెషన్ యొక్క థీమ్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కేకే బయాలజీ అటువంటి యాప్ ఉంటుందండి ప్లేస్టోర్లో, తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా తెలంగాణలో, ఏపీలో చాలామంది మన ఛానల్ని ఫాలో అవుతూ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ జాబ్ అయితే సాధించారు. దాదాపు హండ్రెడ్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ అండి. ఇక్కడ చూసినట్టయితే టీజీ వాళ్ళు అండ్ ఇక్కడ చూసినట్టయితే ఏపీ వాళ్ళు అయితే కనపడుతున్నారు మీకు. సో వీళ్ళందరూ కూడా మన ఆస్పిరెంట్స్ అని చెప్పుకోవడానికి నాకు గర్వంగా అనిపిస్తుందండి. కేకే బయాలజీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అంతకంటే ముందు డిస్క్రిప్షన్ డెమో వీడియోస్ ఉన్నాయి, చూడండి ఒకసారి. డెమో వీడియోస్ చూసి ఓకే వెల్ అండ్ గుడ్ అంటే దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్. కేకే బయాలజీలో ఉంటాయి, చూడండి. రైట్, ఇంకా సెషన్లోకి అయితే జంప్ అయిపోదామండి. రైట్, దిస్ ఇస్ ప్యూర్లీ ఫ్రమ్ తెలుగు అకాడమీ బుక్ అండి. సో మీరు ఎలాంటి వరీ కావాల్సిందేం లేదు, మీరు సందేహపడాల్సిందేం లేదు, కాబట్టి బ్లైండ్గా ఫాలో కావచ్చు తెలుగు అకాడమీ. మ్యాక్సిమం క్వశ్చన్లు ఇస్తే తెలుగు అకాడమీ నుండే ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. ఉపాధ్యాయుడు విద్యా విషయక పరిపాలన తరగతి గది చర్యాత్మక పరిశోధన. ఇక్కడ స్పెసిఫిక్గా మనము రకరకాల వ్యక్తులు పరిశోధనలు చేస్తూ ఉంటారండి. విద్యారంగంలో కూడా రకరకాల పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. సో సైంటిస్టులు ఉంటారు, సైకాలజిస్టులు ఉంటారు, సైక్రియాటిస్ట్, రకరకాల వాళ్ళు ఉంటారండి. సో అంత పెద్ద పరిశోధనలు చేయం చర్యాత్మక పరిశోధనలో. యాజ్ ఎ టీచర్గా మన ముందుంటే సమస్యలు ఏంటి, ఏ రకంగా సాల్వ్ చేసుకుంటాం. సో వెరీ లెస్ పీరియడ్ ఆఫ్ టైంలో, సో తక్కువ పీరియడ్ ఆఫ్ టైంలో ఏ రకంగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలని చర్యాత్మక పరిశోధన. రైట్, చూద్దామండి. తరగతి గది నియంత్రించగల సామర్థ్యం తప్పకుండా ఉపాధ్యాయునికి ఉండాలి. ఉపాధ్యాయునికి తరగతి గది నియంత్రణ ఉండాలంటే ఖచ్చితంగా మంచి హుందాగా ప్రవర్తించాలి, తరగతి గదిలో ఉండే సమస్యల్ని గుర్తించగలగాలి, సో వాటిని సాల్వ్ చేయాలి. అప్పుడే మనకి ఏంటంటే టీఎల్పీ అనేది ప్రాపర్గా అవుతూ ఉంటుంది, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా అవుతూ ఉంటుంది. రైట్, ఇక్కడ ఏంటంటే క్రమశిక్షణ లేనటువంటి తరగతి ఆనకట్ట లేని నది లాంటిది అన్నట్టుగా మనకు వచ్చిన ప్రోబ్ అయితే ఇచ్చండి. అండ్ విద్యార్థుల పట్ల ఎప్పుడైనా ఉపాధ్యాయుడు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. సో ఏంటి అంటే ఒకరినో రకంగా రకంగా చూడొద్దండి, అందరు విద్యార్థులు సమానమైనట్టు చూడ తప్పకుండా ఉండాలి ఆ గుణం అనేది.
అండ్ అదేవిధంగా విద్యను ప్రోత్సహించడానికి వారి చెడు మార్గాలను అదుపు చేయడానికి శిక్షలు బహుమానాలు తెలివిగా ఎంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన చర్యాత్మక పరిశోధనలో కూడా ఖచ్చితంగా ఉపాధ్యాయుడు ఇలాంటివి అంటే వీటిపైన ఖచ్చితంగా నైపుణ్యం ఉండాలి. ఏ విద్యార్థిని ఎలా డీల్ చేయాలనేది. రైట్, ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క విద్యా విషయ సమస్యలను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చర్యాత్మక పరిశోధనలో తరగతి గది పక్కన పెట్టేసినట్లయితే చర్యాత్మక పరిశోధనలో ఎలాంటి సమస్యలను సాల్వ్ చేయొచ్చు అనేది ఇక్కడ మన పాయింట్ చూడండి. విద్యా విషయక సమస్యలు, పరిపాలనా పరంగా ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించడానికి తన బోధనాభ్యసన ప్రక్రియ అంటే తరగతి గదిలో జరిగేటువంటి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అక్కడ కూడా రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. ఉదాహరణకు నేను లెసన్ చెప్తున్నాను, ఇలా తిరగగానే ఓవర్ మొత్తుకుంటున్నారు పిల్లలు, అది సమస్యే. ఎస్, మిగిలిన అంటే ప్రాపర్గా ఎవరైతే కొంతమంది ఒక 50 మెంబర్స్ ఉంటే దాంట్లో ఒక 10 మంది చాలా సిన్సియర్గా కాన్సన్ట్రేట్గా వింటున్నారు. ఇలా తిరగగానే అరిచారు అనుకోండి, ఏమవుతుందంటే వాళ్ళకు డిస్టర్బెన్స్గా. సో దట్ షుడ్ బి రికగ్నైజ్డ్ బై ది టీచర్. సో ఇలాంటి సమస్యలు గుర్తించాల్సి ఉంటుంది. రైట్, తన బోధనాభ్యసన ప్రక్రియ అభివృద్ధిని పరుచుకోవడానికి శాస్త్రీయంగా పరిష్కారాలు కనుగొనడానికి పరిశోధనలు చేపట్టాలి. సో దీన్ని సాధారణంగా ఏమంటామంటే విద్యా పరిశోధనగా చెప్తుంటాం. సో విద్యా పరిశోధన వేరు, చర్యాత్మక పరిశోధన వేరు గుర్తుపెట్టుకోండి. విద్యా పరిశోధన అంటే పూర్తిగా విద్యారంగానికి సంబంధించినవి ఉంటాయి. అంటే కరిక్యులం డెవలప్ చేసేటప్పుడు విద్యార్థుల సైకాలజీని ఎలా మనం అంచనా వేయాల్సి ఉంటుంది, సో ఏ లెవెల్లో వికాసం ఏ విధంగా ఉంటుంది, సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం రకరకాలుగా డెవలప్మెంట్స్ అనేవి చేస్తుంటాం. రకరకాల టెక్నాలజీస్ కావచ్చు, రకరకాల కొత్త కొత్త పద్ధతులు కావచ్చు, కొత్త కొత్త టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ కావచ్చు, సో ఇవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటారండి. సో అవి కంప్లీట్గా విద్యారంగానికి సంబంధించినవి. సో మన పరిధిలో ఉండేటువంటి సమస్యలను సాల్వ్ చేస్తే మాత్రం దాన్ని ఏమంటామంటే చర్యాత్మక పరిశోధనగా చెప్తూ ఉంటాం. రైట్, ఇక్కడ చూద్దాం. విద్యా పరిశోధనలు వచ్చేసి స్థూలంగా 3 రకాలుగా ఉంటాయి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఒకటి ప్రాథమిక లేదా స్థూల పరిశోధన అంటాం, బేసిక్ ఆర్ ఫండమెంటల్ రీసెర్చ్ అంటాం. రెండోది వచ్చేసి అన్వయ పరిశోధన. ఇవి రెండు మన పరిధిలో లేనటువంటి అండి. సో దానికి స్పెసిఫిక్గా మనకేంటంటే స్పెషలైజ్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు దాంట్లో ఇంకా మునిగి తేలిన వాళ్ళు ఉంటారు. సో పెద్ద పెద్ద రీసెర్చ్ చేస్తూ ఉంటారు, కొత్త కొత్త అంశాలను కనుగొని విద్యారంగానికి అప్లై చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ 2 గుర్తుపెట్టుకోండి. ఏంటి? ఒకటి ప్రాథమిక లేదా స్థూల పరిశోధన, రెండవది వచ్చేసి అన్వయ పరిశోధన. అండ్ మూడవది వచ్చేసి ఏంటంటే చర్యాత్మక పరిశోధన లేదంటే యాక్షన్ రీసెర్చ్గా చెప్తుంటాం. సో ఇవి 2 గుర్తుపెట్టుకోండి. విద్యా పరిశోధనలో ఎన్ని రకాల పరిశోధనలు ఉంటాయంటే 3 రకాలు. ఆ 3 ఏంటంటే కంపల్సరీ గుర్తుపెట్టుకుని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో ప్రాథమిక లేదా స్థూల పరిశోధన, అన్వయ పరిశోధన శాస్త్రవేత్తలు మరియు ఎక్స్పర్ట్స్ అండ్ నిష్ణాతులు శాస్త్రీయ పద్ధతిలో అన్వేషణకు కానీ కొత్త కొత్త విషయాలు కనుగొనడానికి కానీ సూత్రాల సిద్ధాంతాలను అంశాలను ప్రతిపాదించడం ఉద్దేశంతో అతి జాగ్రత్తగా చేస్తుంటారు. ఇవి 2 అండి. ఏంటి? సో ప్రాథమిక లేదా స్థూల పరిశోధన, రెండోది వచ్చేసి అన్వయ పరిశోధన. ఇవి 2 మనం చేసేవి కాదు, శాస్త్రవేత్తలు నిష్ణాతులు. ఓకే, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ దట్ యు ఆర్ అన్ ఎక్స్పర్ట్, సో ఎక్స్పర్ట్ అయినప్పుడు దెన్ యూ కెన్, సో మీరు కూడా చేయడానికైతే ఆస్కారం ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ 2 సంబంధించిన పరిశోధన. చర్యాత్మక పరిశోధనలో ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోండి, కేవలం టీచరే చేస్తారంటే కేవలం టీచరే కాదండి, ఏ వృత్తి వాళ్ళైనా. సే ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ఉండు, సో కానిస్టేబుల్ దొంగలతో ఏదో అంటే అక్కడ ఉండేటువంటి ఖైదీలతో ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు, లేదంటే తన యొక్క కలీగ్స్ తోటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు, లేకుంటే హయ్యర్ అఫీషియల్తో ప్రాబ్లం చేస్తున్నాడు, సో లేదంటే మెంటల్ ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు. ఇవన్నీ ఎవరి వృత్తికి సంబంధించిన వారైనా వారి పరిధిలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటే అదే చర్యాత్మక పరిశోధన అండి. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో చర్యాత్మక పరిశోధన కేవలం మన టీచర్కే అన్నట్టుగా కన్ఫైన్ కాకండి, గుర్తుపెట్టుకోండి అది. సో అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రైట్, చర్యాత్మక పరిశోధనలో ఎవరైనా కానీ తమ వృత్తి సంబంధ సమస్యలను తమకున్న వనరులను పరిజ్ఞానాన్ని వీలైనంత ఎక్కువగా వినియోగించుకొని శాస్త్రీయ పద్ధతిలో పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. సో ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. చర్యాత్మక పరిశోధన విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కన్ఫైన్ టు టీచర్, నాట్ ఓన్లీ ఫర్ టీచర్స్, గుర్తుపెట్టుకోండి. రైట్, చర్యాత్మక పరిశోధన. రైట్, పరిశోధన అంటే ఏంటి అంటే పరిశోధన ఎందుకు చేయాలి ఏంటి అని మనకు పరిశోధన వెంటనే కొన్ని క్వశ్చన్లు అయితే రేజ్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకు చూద్దామండి. ఇక్కడ ఏమి జరిగింది? సో చర్యాత్మక పరిశోధన జరిగేటప్పుడు టీచర్ తనకు తానుగా పోజ్ చేసుకోవాల్సినటువంటి క్వశ్చన్స్ ఏంటి? సో ఏదైనా ఒక ప్రాబ్లం, ఏదైనా ఒకటి అక్కడ సమస్య ఎదురవుతున్నప్పుడు ఉపాధ్యాయుడు యాక్షన్ రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నాడు. సో అప్పుడు తను కొన్ని క్వశ్చన్స్ పోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి అంటే ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎందుకని జరిగింది. ఈ క్వశ్చన్స్ తప్పకుండా తనకు తాను క్వశ్చన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక విద్యార్థి దొంగతనం చేస్తున్నాడు, కంటిన్యూస్గా బ్యాగ్లలో పెన్సిల్ వేపేస్తూ ఉన్నాడు. సో ఇది ఏమి జరిగింది అంటే సమస్యను గుర్తిస్తున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు సమస్యను గుర్తిస్తున్నాడు. ఏంటి? ఒక విద్యార్థి పెన్నులన్నీ కూడా లేపేస్తున్నాడు అందరి బ్యాగుల్లో. రైట్, ఎప్పుడు జరిగింది? సో గత నెల నుండి జరుగుతూ ఉంది.
ఓకేనా. ఏ విధంగా అది జరిగింది, విద్యార్థులను వాళ్ళ బ్యాగ్లో ఉండేటువంటి పెన్నులు మొత్తం తీసుకుపోయి అమ్ముతున్నాడా, లేకుంటే మన హాబీనా, మనకి ఎంజాయ్మెంటా, ఇతను బాధ పెడదామన్నా, ఎలా, ఓకేనా, ఎందుకని జరిగింది, అసలు ఎందుకు చేస్తున్నాడు ఈ విద్యార్థిలా అనేది ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అవుతుంటుంది. తప్పకుండా చర్యాత్మక పరిశోధనలు అంటే యాక్షన్ రీసెర్చ్ ఎవరైతే టీచర్ చేయాలనుకుంటున్నారో తప్పకుండా తనకు తాను వేసుకోవాల్సిన క్వశ్చన్. రైట్, మనకి ఇక్కడ చర్యాత్మక పరిశోధన దాని యొక్క అర్థం, స్వభావం ఏంటి అనేది ఒకసారి చూసినట్టయితే ఏ వృత్తిలో వారైనా చేపట్టగలిగినది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. చర్యాత్మక పరిశోధన అంటే కేవలం టీచర్ అనుకుంటే కాదు, ఎవరైనా చేపట్టవచ్చును. ఆ వృత్తిని పాటించే వ్యక్తులు ఆ వృత్తుల్లో తాము ఎదుర్కొనే దైనందిన సమస్యలు తొలగించుకోవడానికి చేసేటువంటి పరిష్కార అన్వేషణ, దాన్నే చర్యాత్మక పరిశోధన అంటాం. ఓకేనా. రైట్, సింపుల్ అండి. ఏ ప్రొఫెషన్ అయినా కానివ్వండి, వాళ్ళు ఫేస్ చేసేటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, లేకపోతే చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, సో వాటిని సాల్వ్ చేసుకునే దిశగా చేసేటువంటి పరిశోధన అయితే దాన్ని చర్యాత్మక పరిశోధనగా చెప్తూ ఉంటాం. సో ఎందుకు చేయాలంటే ఆ యొక్క పర్టికులర్ ఆ ప్రొఫెషన్లో గుణాత్మకమైనటువంటి ఫలితాలను తీసుకురావడానికి, గుణాత్మకమైన ఫలితాలు అంటే క్వాలిటీగా ఉండేటువంటి రిజల్ట్స్ని తీసుకురావడం కోసం ఈ పరిశోధన చేస్తున్నాడు. ఎందుకు ఈ క్వాలిటీగా ఉండే రిజల్ట్, ఇంతకుముందు చెప్పుకున్నట్టు దొంగతనం చేస్తున్నాడు. సో అది అందరికీ కూడా మెంటల్ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది, తల్లిదండ్రులతోటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాము. సో మరి తల్లిదండ్రులు వచ్చి అడుగుతారు కూడా, సో మా పిల్లలకి పెన్స్ అవి కొనిస్తున్నాము, ఎట్లా పోతున్నాయి ఏం తెలియదు, మరి మొత్తానికైతే మాకు ఆర్థికంగా నష్టపోతున్నాం, మా పిల్లవాళ్ళు మెంటల్గా సఫర్ అవుతారు, ఏంటి సార్ ఈ ప్రాబ్లం అనేసి తల్లిదండ్రులు వచ్చి అడుగుతారు. అడిగినప్పుడు అక్కడ కొంత డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుందండి. సో కాబట్టి మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కూడా ప్రాపర్గా జరగదు. సో అలాంటి సందర్భంలో ఆ సమస్యను సాల్వ్ చేస్తేనే మనకి ఏంటంటే ఆ యొక్క టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ప్రాపర్గా జరిగితేనే మనకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది. సో మన క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుకోవడం కోసం, అందించడం కోసం ఇక్కడ ఏవైతే డిస్టర్బెన్స్ ఉన్నాయో వాటిని మొత్తం కూడా క్లియర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, రైట్. ప్రతి వృత్తికి సంబంధించినటువంటి పరిశోధనగా చెప్పుకుంటున్న విద్యారంగంలో ఉపాధ్యాయులు తమ బోధనాభ్యసన ప్రక్రియలో ఎదుర్కొనే సవాళ్ళను, ఇప్పుడు చెప్పాను కదా, బోధనాభ్యసన ప్రక్రియలో ఎదుర్కొనే సవాళ్ళను అధిగమించడం కోసం చేసేటువంటి శాస్త్రీయ పద్ధతి విద్యా సంబంధిత చర్యాత్మక పరిశోధన అని అంటాం. గుర్తుపెట్టుకోండి, విద్యా సంబంధిత చర్యాత్మక. మనం చేస్తే యాజ్ అ టీచర్గా మనం ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసి మనం కొన్ని పరికల్పన చేసి వాటిని సాల్వ్ చేసి వాటిని అప్లై చేస్తే విద్యా సంబంధ చర్యాత్మక పరిశోధన అవుతూ ఉంటుంది. రైట్, ఇది శాస్త్రీయ ప్రక్రియ గుణాత్మకతను మెరుగుపరచడానికి. అందుకే దీన్ని ఏమంటామంటే తరగతి గది పరిశోధన కూడా అంటాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. తరగతి గది పరిశోధన, చర్యాత్మక పరిశోధన, లేదంటే యాక్షన్ రీసెర్చ్ అని ఏదైనా ఒకటండి, గుర్తుపెట్టుకోండి. దీన్ని తరగతి గది పరిశోధన అని కూడా అంటాం. చర్యాత్మక శోధన అనే భావనను మొట్టమొదటిగా స్టీఫెన్ ఎం కోరీ 1953లో మొట్టమొదటిసారిగా ఉపయోగించారు. ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అవడానికి ఛాన్స్ ఉంది. చర్యాత్మక పరిశోధన అటువంటి పదాన్ని ఏ సంవత్సరం ఏ సైంటిస్ట్ ఉపయోగించడం జరిగిందంటే స్టీఫెన్ ఎం కోరీ 1953లో మొట్టమొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. రైట్, చర్యాత్మక ఇక్కడ శాస్త్రీయ పద్ధతులు తమ సమస్యలను అధ్యయనం చేసి సవరించగల, మూల్యాంకనం చేయగల ప్రక్రియ చర్యాత్మక పరిశోధన. ఇక్కడ స్టీఫెన్ ఎం కోరీ ఎలా నిర్వచించాడు చర్యాత్మక పరిశోధన అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ వర్డ్ని యూజ్ చేసిన తను, అదేవిధంగా ఇక్కడ స్టీఫెన్ ఎం కోరీ అనేటువంటి సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో, సో తను చర్యాత్మక పరిశోధన ఏ విధంగా డిఫైన్ చేశాడని చూసినట్లయితే శాస్త్రీయ పద్ధతిలో తమ సమస్యలను అధ్యయనం చేసి తద్వారా నిర్ణయాలను మార్గదర్శకత్వం ఇవ్వగల, సవరించగల, మూల్యాంకనం చేయగల ప్రక్రియని చర్యాత్మక పరిశోధన అని స్టీఫెన్ ఎం కోరీ చెప్పాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే మీకు డెఫినేషన్స్ వచ్చినప్పుడు ఆ డెఫినేషన్లో కీవర్డ్స్ ఏమున్నాయి, కీ కాన్సెప్ట్ ఏముందో చూడండి. సో మ్యాక్సిమం డెఫినేషన్ యాజ్ ఈజ్గా ఇచ్చేందుకైతే ఆస్కారం ఉంటుంది ఎగ్జామ్లో. కాబట్టి దాంట్లో ఉండేటువంటి కీవర్డ్స్ మళ్ళీ ఇంకో డెఫినేషన్లో ఆ వర్డ్ రాకూడదు. అలాంటి కీవర్డ్స్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ స్టీఫెన్ ఎం కోరీ నిర్వచించినటువంటి చర్యాత్మక పరిశోధనలు చూసినట్లయితే సవరించగల, మూల్యాంకనం చేయగల ప్రక్రియ, సమస్యలను అధ్యయనం చేసి. గుర్తుపెట్టుకోండి, ఇవి 3 కీవర్డ్స్, ఇవి 3 వచ్చాయంటే కంపల్సరీ స్టీఫెన్ ఎం కోరీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విద్యారంగం, ఇంకొక జార్జ్ ఏ మౌలి అనేటువంటి సైంటిస్ట్ ఏం చెప్పాడని చూసినట్టయితే విద్యారంగంలో తాము ఎదుర్కొనే సమస్యలు అప్పటికప్పుడు, సో గుర్తుపెట్టండి, విద్యారంగంలో సమస్యలను అప్పటికప్పుడు పరిష్కారాన్ని కనుగొనేటువంటి ఉద్దేశంతో చేపట్టేటువంటి పరిశోధన దాన్ని మనకి చర్యాత్మక పరిశోధనగా చెప్పారు. ఎవరండి? జార్జ్ జే మౌలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి మీరు అని చూసినట్లయితే విద్యారంగంలో సమస్యలు అప్పటికప్పుడు పరిష్కారాలు కనుగొనడం. దట్స్ ఇట్, అది కీ పాయింట్, అది కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కార్టర్ వి గుడ్ డిక్షనరీ ప్రకారం చూసినట్లయితే తమ నిర్ణయాలను, చర్యలను మెరుగుపరుచుకునేందుకు అనేటువంటి వర్డ్ వచ్చిందంటే కార్టర్ వి గుడ్ డిక్షనరీ ప్రకారం తమ నిర్ణయాలను, చర్యలను మెరుగుపరుచుకునేందుకు చేపట్టేటువంటి ఏవైతే మనకి పరిశోధనలు ఏవైతే అవే చర్యాత్మక పరిశోధనలు అనేసి కార్టర్ వి గుడ్ డిక్షనరీ ప్రకారం మనకు కనపడుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే నిర్ణయాలు, చర్యలను మెరుగుపరుచుకునేందుకు, అది కీవర్డ్ అవుతూ ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి హమ్మర్లీ అనేటువంటి సైంటిస్ట్ ఏం చెప్పారు అని చూసినట్టయితే సందర్భాన్ని అనుసరించి ఉపాధ్యాయులు చేసేటువంటి సరళమైన చిట్టి పరిశోధన, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కీవర్డ్. సరళమైన చిట్టి పరిశోధన అని వచ్చిందంటే చర్యాత్మక పరిశోధన. ఎవరు చెప్పారంటే హమ్మర్లీ. ఇక్కడ ఈ డెఫినేషన్స్ ఇంపార్టెంట్. ఒక్కోసారి డెఫినేషన్స్ అంటే మనల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే ఒకవైపు మొత్తం కూడా డెఫినేషన్, ఒకవైపు మొత్తం కూడా సైంటిస్టులు ఇస్తారు, జతపరచండి అంటాడు. లేదంటే ఒక డెఫినేషన్ ఇచ్చేసి సైంటిస్ట్ క్రింది వాటిలో ఏ శాస్త్రవేత్త, ఏ వ్యక్తి ఈ డెఫినేషన్ ఇచ్చాడు. సో లేదంటే హమ్మర్లీ ప్రకారము చర్యాత్మక పరిశోధన అంటే ఏమిటి అని ఇస్తాడు. సో అప్పుడు ఇక్కడ మనకి సరళమైన చిట్టి పరిశోధన అని గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. ఓకేనా. పరిశోధన ఫలితాలు వీరికి మాత్రమే సంబంధించినవి. ఓకేనా. విద్యారంగంలో చేస్తే, విద్యారంగానికి సంబంధించిన సమస్యలు సాల్వ్ చేస్తే అది మనకి మన విద్యారంగానికి అప్లై అవుతాయి తప్ప వేరే కాడ అప్లై కావు కదా. అదేవిధంగా ఏ వృత్తిలో వారైనా వారు ఎదుర్కొనేటువంటి సంబంధిత సమస్యల్ని పరిష్కారం చేసినట్లయితే ఆ రంగానికి సంబంధించే అవి అప్లై అవుతాయి. గుర్తుపెట్టుకోండి. రైట్. చర్యాత్మక పరిశోధనలో సమస్య నిర్ధారణ, సమస్యకు తగిన చికిత్స చేసే విధులను ఉపాధ్యాయులు నెరవేరుస్తారనేసి ఇక్కడ మనకు కోహెన్ అండ్ మెనియన్ అనేటువంటి ఇద్దరు సైంటిస్టులు చెప్పడం జరిగింది. చర్యాత్మక పరిశోధనలో ఇక్కడ సమస్య నిర్ధారణ, అదేవిధంగా సమస్యకు తగిన చికిత్స, ఇవి రెండు కూడా ఉపాధ్యాయులు నెరవేరుస్తారని చెప్పినవారు కోహెన్ అండ్ మెనియన్. ఇక్కడ దీంట్లో పర్టికులర్ ఈ స్టేట్మెంట్లో మనకు సమస్య నిర్ధారణ ఒకటి, సమస్యకు తగిన చికిత్స, ఇవి రెండు గుర్తుపెట్టుకొని సరిపోతుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఉపాధ్యాయుల పెరుగుదల, వృత్తి సామర్థ్యాలు పెంపొందించడానికి, మెరుగైన విద్యా ప్రణాళికలు తయారు చేయడానికి, మంచి పాఠ్యపుస్తకాలు తయారు చేయడానికి అవసరమైనటువంటి శాస్త్రీయ అధ్యయనాలు చేయడానికి ఈ పరిశోధన వీలు కల్పిస్తూ ఉంటుంది. అంటే చర్యాత్మక పరిశోధన ఎన్ని రకాలుగా చేస్తారు, ఏ రకాల్లో చేస్తారు, దీని యొక్క పరిధి ఏంటని తెలుస్తుంది. ఉపాధ్యాయులు పరిశోధకులు కలిసి పరిశోధన చేయడానికి కూడా వీలు కల్పిస్తూ ఉంటుంది. అంతే కదా. ఉపాధ్యాయులు కూడా ఒక సమస్యను గుర్తించడంలో సో ఎంతూజియాస్టిక్గా ఉన్నాడు, సో కొన్ని స్కిల్స్ని కలిగి ఉన్నాడు అన్నప్పుడు ఇంకా రీసెర్చర్స్తో పాటుగా ఉపాధ్యాయుడు కూడా కలిసి కొన్ని సందర్భాల్లో పనిచేస్తూ ఉంటాడనమాట. రైట్. ఈ రక పరిశోధన అంటే చర్యాత్మక పరిశోధన ఏదైతే ఉందో సరళతా సూత్రంపై ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. చర్యాత్మక పరిశోధన ఈ సూత్రంపై ఆధారపడి ఉంటుంది. ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. సరళతా సూత్రం పైన ఆధారపడి ఉంటుంది. అవసరాన్ని బట్టి పరిశోధన పద్ధతులు, పరికల్పన మార్చుకునేటువంటి సౌలభ్యం కూడా ఉంది. ఎక్కడైనా ఉంటుందండి ఇది కంపల్సరీ. పరికల్పన మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మనం ఏదైతే ఆ సమస్యను సాల్వ్ చేసేందుకు రకరకాల పద్ధతులు ఎన్నుకుంటూ ఉంటామో, సో ఈ పద్ధతులు తప్పు అన్నప్పుడు ఇంకో పద్ధతిని ఎన్నుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. సేమ్ ఇక్కడ కూడా అదేవిధంగా ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు పరిశోధన అనేది చర్యాత్మక పరిశోధన, యాక్షన్ రీసెర్చ్ ఏదైతే ఉందో సరళతా సూత్రం పైన ఆధారపడి అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఇంతకుముందు చెప్పినప్పుడు ఉపాధ్యాయులు పరిశోధనలు కూడా కలిసేసి ఇద్దరు కలిసి పరిశోధన సాగించేటప్పుడు తమకు అందుబాటులో ఉన్న వనరులు వీలైనంత ఎక్కువగా ఉపయోగించడం. కానీ ఇక్కడ అదనపు వనరుల కోసం డిమాండ్ చేయరు కూడా. సో ఇది పాయింట్స్లో గుర్తుపెట్టుకోండి. చర్యాత్మక పరిశోధనకు సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఇది ఒక స్టేట్మెంట్లో అదిగేందుకు ఆస్కారం ఉంటుంది. చర్యాత్మక పరిశోధన ఎప్పుడైనా చేసేటప్పుడు ఉపాధ్యాయుడు ఒక సమస్యను సాల్వ్ చేసేటువంటి క్రమంలో తనకు అందుబాటులో ఉన్న వనరులను మాత్రమే వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తారు తప్ప ఇంకొకటి కావాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి దొంగతనం చేస్తున్నాడు అనుకుందాం. ఓకేనా. వాడిని సాల్వ్ చేయాలి, వాడిని దొంగతనం ఏ విధంగా చేస్తున్నాడో కనిపెట్టాలా, వీడిని నిర్ధారణ చేయాలి, వాడిలో మార్పులు తీసుకొని రావాలి. రైట్ సార్, నేను రీసెర్చ్ చేస్తాను, హెడ్ మాస్టర్ గారు లేదంటే డిఓ గారు ఫోన్ చేయండి, చేసేసి నాకు లై డిటెక్టర్ కావాలి సార్, లై డిటెక్టర్ తెప్పియండి, వీడు అబద్ధం ఆడుతుండే తెలుసు. ఇది కాదు. నీకు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని మాత్రమే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది చర్యాత్మక పరిశోధన. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఆర్థికంగా కూడా తక్కువ దాంట్లోనే మనకి ఈ యొక్క పరిశోధన అనేది జరుగుతూ ఉంటుంది. ప్రాబ్లమ్ అనేది సాల్వ్ కావడానికి అయితే ఆస్కారం ఉంటుందండి. రైట్. సకాలంలో ముగించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తాం. వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే ఏంటంటే ఇక్కడ మనకి ఈ యొక్క రీసెర్చ్ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తుంటాం. ఫలితాలను వెనువెంటనే ఉపయోగించుకోవాలి. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫలితాలను వెనువెంటనే ఉపయోగించుకోవాలి. పరిష్కారాలు భవిష్యత్తు వినియోగం ప్రశ్నార్థకం. ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవుతాం ఇక్కడ. చర్యాత్మక పరిశోధనలో వచ్చినటువంటి ఏవైతే రిజల్ట్స్ ఉంటాయో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేందుకు మనకు కొన్ని ఆ సమస్యను సాల్వ్ చేయడానికి మనకు కొన్ని దొరుకుతాయి. ఏంటి చివరిగా మనకి ఏంటంటే రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి, ఫలితాలు వస్తుంటాయి. ఆ ఫలితాలు అనేవి భవిష్యత్తులో వేరే వాళ్ళ మీద అప్లై చేయొచ్చా అంటే క్వశ్చన్ మార్క్ అక్కడ. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం జనరల్గా ఆలోచించేది ఏంటంటే ఏదైనా ఒక మంచి ఫలితం వచ్చినప్పుడు దాన్ని భవిష్యత్తులో వినియోగించుకోగలుగుతాం అనేటువంటి ఆలోచన మన బ్రెయిన్లో ఉంటుంది. కానీ ఇక్కడ చర్యాత్మక పరిశోధనలో చేపట్టినటువంటి ఏవైతే, ఎందుకంటే పిల్లల యొక్క మైండ్ సెట్ ఒక్కొక్కరిది ఒక రకంగా ఉంటుందండి. ఉదాహరణకు చూద్దాం. దొంగతనం చేసేటువంటి పిల్లవాడు వీడియోని దొరికాడు.
సో వాడు మెంటల్గా ఫిట్ ఉన్నాడు, ఫిజికల్గా ఫిట్ ఉన్నాడు, 2 దెబ్బలు వేస్తాం, వేసి అరే ఇలాంటి చేయొద్దు అనేది గట్టిగా మందలిస్తాం, ఏదో చేస్తాం, అయిపోయింది, అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిందని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇదే దొంగతనం ఇంకోటి చేస్తూ ఉన్నాడు, వాడు వెరీ సెన్సిటివ్ అండి. సో నేను సేమ్ ఇంతకుముందు చర్యాత్మక పరిశోధన చేశాను, వాడిని కొట్టాను, కొట్టేసి వాడిని తిడితే వాడు సెట్ అయిపోయాడు, వాడిని మందలించాను, సో వీడు సెట్ అయిపోయాడు అని సేమ్ ఈ రిజల్ట్స్ని తీసుకెళ్ళేసి ఆ పిల్లవాడి మీద అప్లై చేసాం అనుకుందాం. అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, వాడు వెరీ సెన్సిటివ్, సో పోయి సూసైడ్ చేసుకుని అనుకుందాం. సో అంటే ఇక్కడ చర్యాత్మక పరిశోధన వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అన్ని సందర్భాల్లో అన్వయించొచ్చా అందరికీ అంటే ఇక్కడ మన క్వశ్చన్ మార్క్ ఉంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేందుకైతే ఛాన్స్ ఉంది. అండ్ అదేవిధంగా చర్యాత్మక పరిశోధన వచ్చేసి చాలా తక్కువ కాల వ్యవధిలో ముగిస్తూ ఉంటారు. ఓకేనా? ఎస్, మరి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? చర్యాత్మక పరిశోధన యొక్క ప్రాముఖ్యత చూసినట్లయితే బోధనా ప్రక్రియను ఆచరించే వారిగా ఉపాధ్యాయులుగా తమకు తాము ఎదుర్కొన్న సమస్యలు గుర్తించాల్సి ఉంటుంది. సో వాటిపైన అవగాహన ఉంటుంది కాబట్టి వాటిని గుర్తించేసి మన యొక్క టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఏదో ప్రాపర్గా చేసేందుకు ఛాన్స్ ఉంటుంది మనకు. అండ్ అదేవిధంగా ఉపాధ్యాయులు పర్యవేక్షణలో పాలనాధికారులు పరిశోధన పట్ల గయాలు ఇక్కడ చూసినట్లయితే మనకి ఏంటంటే వామ్మో చర్యాత్మక పరిశోధన అంటే పెద్ద రీసెర్చ్ అనేసరికల్లా చాలామంది భయపడుతూ ఉంటారు. ఉపాధ్యాయుడు కావచ్చు, లేదంటే అడ్మినిస్ట్రేటివ్ వింగ్లో ఉండే వాళ్ళు కావచ్చు, లేకుంటే రకరకాల వ్యక్తులు ఇక్కడ పరిశోధన అనగానే భయం అవుతూ ఉంటుంది. సో పరిశోధన అంటే ఏముండదు, సింపుల్ ఒక సమస్యను గుర్తించడం, దాన్ని పరికల్పన చేయడము, ఎలా క్రియేట్ అయిన చూసుకోవడము, అండ్ డిఫైన్ చేసుకోవడము, అండ్ పరికల్పన చేయడము, మనం వాటిని చెక్ చేసుకోవడము, ప్రాపర్గా ఉంటే ఫలితాలు ప్రకటించుకోవడము, ఒక నోట్స్ తయారు చేసుకోవడం, ఇలాంటివే ఉంటాయి. సింపుల్, అంతే కదా పరిశోధన అంటే. సో ఇలా పరిశోధన అంటే భయం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో పరిశోధన పట్ల భయాన్ని, అపోహలను తొలగించడానికి ఈ చర్యాత్మక పరిశోధన ఉపయోగపడుతుంది. అదేవిధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతుంటాయి. అండ్ నెక్స్ట్ చర్యాత్మక పరిశోధన ఒక విధంగా చూసినట్లయితే సామూహిక కార్యక్రమం అండి. ఎస్, సామూహిక కార్యక్రమం. ఎందుకు సామూహిక కార్యక్రమంగా దీన్ని ట్రీట్ చేసుకోవచ్చు అని చూసినట్లయితే ఉదాహరణకు విద్యార్థి దొంగతనం చేస్తున్నాడు, డౌట్ వచ్చింది, నాకు పెన్నులు తీస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు, డౌట్ వచ్చింది. సో అప్పుడు ఏం చేస్తాను, వాడినొక్కనే నేను నా అంతటి నేనే కన్ఫర్మ్ చేసుకోలేను కదా. సో మిగిలినటువంటి తోటి పిల్లల్ని అడుగుతూ ఉంటాను, లేదంటే టీచర్స్ని అడుగుతూ ఉంటాను. నేను ఇగో టీచర్ని అడిగేదేముంది అనుకున్నాను అనుకోండి. సో ఇక్కడ రిలేషన్ అనేది దెబ్బతింటుంది. సో కాబట్టి ప్రధానోపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్తాను, వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి మాట్లాడాలి ఇక్కడ. కాబట్టి యాక్షన్ రీసెర్చ్ నాట్ ఓన్లీ క్యాన్ బి డన్ ఇట్ అలోన్. సో ఒక్కడే చేయడానికి రాదు. సో అవకాశం ఉంటే చేయొచ్చు. ఇక్కడ రకరకాల వ్యక్తులతోటి మన ఐడియాస్ కావచ్చు, లేకుంటే ప్రాబ్లమ్స్ కావచ్చు షేర్ చేసుకోవడం ద్వారా వాళ్ళతో మనకు ఒక రకమైనటువంటి ర్యాపోర్ డెవలప్ అవుతుంది. కాబట్టి సహకార భావం ఇలాంటివి కూడా డెవలప్ అవుతూ ఉంటాయన్నమాట. ఉపాధ్యాయులు, విద్యార్థి తల్లిదండ్రులు మొదలైనతో పాలు పంచుకుంటూ ఉంటారు. సో కాబట్టి వీళ్ళలో మనకి ఏంటంటే సహకార భావం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. జట్టుగా పని చేయడం వల్ల సింపుల్ పాయింట్ అండ్ సింపుల్ అంటే ఎక్కడైనా రావచ్చండి, ఇది మెథడ్లో కావచ్చు, ఇంకెక్కడైనా రావచ్చు. జట్టుగా కలిసి కట్టుగా పనిచేయడం వల్ల ఎప్పుడైనా కూడా సహకార భావం, అదేవిధంగా ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, చక్కని అవగాహన అనేది ఏర్పడుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది జస్ట్ స్మాల్ కాన్సెప్ట్, బట్ బ్రెయిన్లో పెట్టేసుకోండి. జట్టుగా కలిసి పనిచేయడం ద్వారా సహకార భావం వస్తూ ఉంటుంది వాళ్ళ మధ్యలో. అదేవిధంగా ఒకరినొకరు ఈజీగా అర్థం చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. రైట్, నెక్స్ట్ పాఠశాల యాంత్రిక వాతావరణం తొలగించేసి యాంత్రిక వాతావరణం ఏదో వస్తున్నాం పోతున్నాం అని కాకుండా స్నేహపూర్వక ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించడం, తద్వారా టీఎల్పీ ప్రక్రియలో వృధా స్తబ్దతలను తగ్గిస్తూ. వృధా స్తబ్దత అంటే పిఏలో ఒకటి రావాలండి, ఎవరో చెప్పారు కదా, హార్ట్ కమిటీ చెప్తూ ఉంటుంది, కమిటీలు గుర్తు తెచ్చుకోండి. సో ఇలా మనం వృధా స్తబ్దత అనగానే ఎవరు, ఏ కమిటీ, ఎక్కడ, ఏ సంగతి అనేది కంప్లీట్గా గుర్తు తెచ్చుకోవాలండి. సో అట్లా రీకాల్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఈజీగా మనకి ఏంటంటే రివిజన్ అవుతూ ఉంటుంది. రైట్, నెక్స్ట్ పరిశోధకులు ఉపాధ్యాయులకు మధ్య గల దూరాన్ని తగ్గిస్తూ ఉంటుందండి. సో ఇద్దరు కలిసి పనిచేసిన అల్టిమేట్గా సో అక్కడ మనకి బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది. చర్యాత్మక పరిశోధన, అదేవిధంగా సోపానాలు. రైట్, మరి చర్యాత్మక పరిశోధనలో ఉండేటువంటి స్టేజెస్ ఏంటి, స్టెప్స్ ఏంటి అని చూసినట్టయితే ఎక్కడైనా సరే ఫస్ట్ సమస్యను గుర్తించడం, తర్వాత సమస్యకు సంబంధించిన పరికల్పనలు చేయడం. పరికల్పనలు అంటే ఏంటి, ఉదాహరణ కూడా దొంగతనం చేస్తున్నాడు, సో దానికి కారణాలు ఏంటి అనేది అన్వేషించి మనం ఒక ప్రాబుల్ ఆన్సర్స్ ఊహించుకుంటూ ఉంటాం. ప్రాబుల్ ఆన్సర్స్ అంటే కంపల్సరీ చెక్ చేసే విధంగా ఉండాలి. ఉదాహరణకి ప్రాబుల్ ఆన్సర్ చెప్తాను. వాడు ఒక పెన్నులు అనేది తీసేస్తున్నాడు, నేను ఒకటి దానికి అది సమస్యకి నేను ఒకటి ఊహించుకుంటాను. ఏం ఊహించుకుంటాను, అరే వీడికి మాయమంత్రాలు వస్తాయి, వీడు కాబట్టి పెన్నులు మొత్తం కూడా ఇట్లానే చూమనగా లేచిపోతున్నాయి అనుకోండి. దాన్ని పరికల్పన అనము. ఎందుకంటే పరికల్పన అంటే దాన్ని చెక్ చేసుకునేటట్టుగా ఉండాలి, మనం తిరిగి దాన్ని ప్రూవ్ చేసుకుంటాడు, తిరిగి దాన్ని పరిశీలించేటట్లుగా ఉండాలి. దాన్ని మాత్రం ఏమంటామంటే మనం పరికల్పనగా చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా. సో ఉదాహరణకు నేను వాడు పెన్నులు లేపేస్తున్నాడు అనుకుందాం. మరి మేబీ వీళ్ళ తల్లిదండ్రులకి ఏమైనా ఇలాంటి అలవాటు ఉందా, లేకుంటే వీడు పెన్నులు తీసుకొని పోయి అమ్ముకుంటున్నాడా
సో ఇలాంటి పరికల్పన చేసేందుకు ఛాన్స్ అయితే ఉంటుంది. లేకుంటే ఇతరుల పైన జలస్ తోటి వాళ్ళు కూడా చదవద్దు, నాకు చదువు రావట్లేదు ఇంకోటి కూడా చదవద్దు అనేటువంటి ఉద్దేశంతో తీసి ఉండొచ్చా అనేవి ఇవన్నీ కూడా పరికల్పనలు అవుతూ ఉంటాయన్నమాట. ఓకేనా. సో వీటిని నేను మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటివి మాత్రం పరికల్పనలు అంటారు. రైట్. సో సమస్యను గుర్తించడం, పరికల్పన చేయడం, యాక్షన్ ప్లాన్ దిగడం, సో యాక్షన్ రీసెర్చ్కి దిగడము, ఫలితాలను ప్రకటించుకోవడం, ఫలితాలు రావడము, సో మరి ప్రాపర్గా జరిగిందా లేదా అనేసి మూల్యాంకనం చేసుకోవడం, ఇవన్నీ కూడా మనకి చర్యాత్మక పరిశోధనలో రకరకాల దశలు అనేవి కనపడుతూ ఉంటాయి. రైట్. చర్యాత్మక పరిశోధనలు చేయాలంటే తప్పకుండా ఉపాధ్యాయుని కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా కొంత నైపుణ్యం అనేది అవసరం అవుతూ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చర్యాత్మక పరిశోధనలో ఉండేటువంటి దశలు ఏవైతే ఉన్నాయో, స్టేజెస్ ఏవైతే ఉన్నాయో, సో స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక స్టెప్స్ అవి కంపల్సరీ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాల్సిందే. తప్పకుండా ఆర్డర్ ఏదైతే ఉంది, మొట్టమొదటి స్టెప్ ఏంటి, దాంట్లో కీలకమైన స్టెప్ ఏంటి, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి ప్రాబ్లమ్ ఫైండింగ్ ద ప్రాబ్లమ్ అండి, సమస్యను గుర్తించడం. సో ఇది మొట్టమొదటి సోపానం. సో ఈ సమస్యను గుర్తిస్తూ ఉంటాడు ఉపాధ్యాయుడు, సమస్యను గుర్తిస్తూ ఉంటాడు, సమస్యను ప్రస్ఫుటంగా తెలుసుకోగలుగుతూ ఉంటాడు, అదేవిధంగా నిర్వచించి ఆ సమస్య స్వభావాన్ని పరిధిని తెలుసుకోగలుగుతూ ఉంటాడు. సో సమస్యను గుర్తించడం, ఆ సమస్య నిర్వచించడం, అదేవిధంగా సమస్యని దీని యొక్క పరిధి ఎంతవరకు ఉన్నది, దీని యొక్క స్వభావం ఏంటి అనేది ఉపాధ్యాయుడు తెలుసుకోగలుగుతుంటాడు. రెండవ అంశం వచ్చేసి, రెండవ స్టెప్ వచ్చేసి సమస్యకు దారితీసేటువంటి వివిధ రకాల కారణాలను పేర్కొనడం. సో అసలు ఈ సమస్య ఎందుకు క్రియేట్ అయింది అనేటువంటి రీజన్స్ ఏంటనేది ఉపాధ్యాయుడు సెర్చ్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇది రెండవ స్టెప్ అండి. రైట్. సమస్యకు దారితీసేటువంటి వివిధ రకాల కారణాల గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి. ఉపాధ్యాయుడు తన చింతనతో పాటుగా ఇతర ఉపాధ్యాయులతో, ప్రధాన ఉపాధ్యాయులతో డిస్కస్ చేయొచ్చండి. డిస్కస్ చేసిన తర్వాత ఈ యొక్క కారణాలను ఎగ్జామ్ చేయడానికి ఛాన్స్. ఉదాహరణకు విద్యార్థులు గణిత సబ్జెక్ట్ ఇంటి పని పాఠ్యపుస్తకాలు లేదా గైడ్ పుస్తకాల నుంచి కాపీ కొట్టడం. రైట్. ఇదొకటి ఇక్కడ మనకి చిన్నది యాక్షన్ రీసెర్చ్లో భాగంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏంటంటే విద్యార్థులకు ఒక మ్యాథ్స్ టీచర్ హోంవర్క్ ఇచ్చినప్పుడు ఆ హోంవర్క్ కంప్లీట్ చేయాలి. ఎలా కంప్లీట్ చేస్తున్నాడంటే గైడ్ నుండి కాపీ చేస్తున్నాడు. అలా కాపీ చేస్తే ఇంకా విద్యార్థికి మ్యాథ్స్ అంటేనే అప్లికేషన్ కదా. సో అప్లికేటివ్ కైండ్ ఆఫ్ మైండ్, అన్వయించేటువంటి ఒక ఆ స్కిల్ ఏదైతే ఉందో, అన్వయించేటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో ఆ సామర్థ్యాన్ని కోల్పోతూ ఉంటాడు. సో కాబట్టి ఇక్కడ గైడ్లోంచి కాపీ చేస్తున్నాడనే సమస్య, దాన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. దీన్ని చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఇవ్వడం జరిగిందని ఒకటి చూద్దాం. ఇది ఏంటి, పుస్తకాల నుంచి కాపీ కొడుతున్నాడు సమస్య ఇక్కడ కనపడుతూ ఉంటుంది. సో మరి ఇక్కడ కారణాలు ఏమై ఉండొచ్చు, ఎందుకు కాపీ కొడుతున్నాడు, ఎందుకు కాపీ కొట్టొచ్చు జనరల్గా మనం ఆలోచిద్దాం ఫస్ట్. సో ఎందుకు కాపీ కొడుతున్నాడు అంటే, కాపీ కొట్టకుంటే ఉపాధ్యాయుడు కొడతాడేమో, ఓకేనా. సో లేకుంటే కాపీ కొట్టిన ఉపాధ్యాయుడు అంత పెద్దగా పరిశీలించట్లేదు, ఫాలో అప్ చేయట్లేదు, టక్ 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 రైట్ కొట్టేసుకుంటూ వెళ్తున్నాడు. సో అంటే ఉపాధ్యాయుడు నిర్లక్ష్యం కావచ్చు, ఓకేనా. సో అందరితో పాటుగా నేను కూడా చేశాను అని అనిపించుకోవడం కోసం, ఓకే, లేదంటే వీటికి మార్క్స్ ఉన్నట్లయితే నా మార్క్స్ ఏడ మిస్ అవుతాయో అనేటువంటి ఒక భయంతో కావచ్చు. ఇలా రకరకాల కారణాలు అయితే ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ చూద్దాం ఏమి ఇచ్చాడో, గైడ్ పుస్తకాలు అందుబాటులో ఉండాలో కాపీ కొడుతున్నాడు. సో టీచర్ విధించే శిక్ష అంటే టీచర్ పనిష్మెంట్ ఇస్తాడనే భయంతో కాపీ కొడుతున్నాడు. లేదంటే సోమర్తనం, వానికి చేసేటువంటి సాల్వ్ చేసే వానికి వస్తుంది, నాలెడ్జ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది, ఆ ఫార్ములా సప్లై చేస్తాడు కానీ ఒళ్ళొంగదు. సో ఇప్పుడు ఏం చేస్తాడు, ఇదంతా ఎవరు ఆలోచిస్తాడు, ఎవరు చేస్తాడు, గైడ్ ఉంది కదా, ఎస్ కాపీ కొట్టేస్తాయి. సో సోమరితనం వల్ల కావచ్చు. అంటే ఇక్కడ ప్రాబుల్ రీజన్స్ అన్నీ కూడా ఉపాధ్యాయుడు ఎనాలిసిస్ చేసుకుంటున్నాడు. అండ్ అదేవిధంగా సమస్యను సాధించేటువంటి యాక్చువల్గా ఆ ప్రాబ్లమ్ని సాధించేటువంటి నైపుణ్యాలు విద్యార్థి దగ్గర లేనప్పుడు కూడా, సో అసలు ప్రాబ్లమే అర్థం కాలే, ఏడ సాల్వ్ చేస్తాడు వాని దగ్గర ఆ యొక్క సామర్థ్యాలు నైపుణ్యాలు లేనప్పుడు కూడా విద్యార్థులు కాపీ కొడతాడు. అండ్ ఇంటి పని పైన మనం ఏదైతే హోంవర్క్ ఇస్తుంటామో ఉపాధ్యాయులు వాటిపైన ప్రాపర్గా పర్యవేక్షించినప్పుడు, సో అంటే సరిగ్గా చూడట్లేదు, విద్యార్థులు కాపీ కొడుతున్నాడా, స్వతహాగా చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అనేటువంటి సూపర్విజన్ లోపించినప్పుడు కూడా విద్యార్థి కాపీ కొడుతున్నాడు. సో ఇవన్నీ కూడా ప్రాబుల్ రీజన్స్ అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ మరి ఆ కారణాలను నెక్స్ట్ స్టెప్లో థర్డ్ స్టెప్ అండి, కారణాలను విశ్లేషించి చర్యాత్మక పరికల్పనలు రూపొందించడం. మరి వీటి నుండి ఇలా కాపీ కొడుతున్నాడు విద్యార్థి, ఈ కాపీని తగ్గించడం ఎలా సో అనేవి ఆలోచన చేసి పెట్టుకుంటాడు. దీన్ని ఏమంటామంటే చర్యాత్మక పరికల్పనగా చెప్తుంటాం. చర్యాత్మక పరికల్పన అంటాం. కారణాలు విశ్లేషించి చర్యాత్మక పరికల్పన రూపొందించడం. రైట్. ఇంతకుముందు అనుకున్న కారణాలను కూడా విశ్లేషించి అతి ముఖ్యమైన కారణాన్ని పరికల్పనగా రూపొందించుకుంటూ ఉంటాడు. ఏంటి ఇక్కడ ఇవన్నీ అనుకున్నాడు, కానీ దీంట్లో కాపీ కొట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే గైడ్లు అందుబాటులో ఉండడం.
విద్యార్థికి గైడ్ అందుబాటులో లేనప్పుడు వాడు ఏదైనా చేసి ట్రై చేస్తాడు సాల్వ్ చేయడానికి. ఇక్కడ విద్యార్థి గైడ్ అందుబాటులో ఉందని నా ముఖ్యమైనటువంటి కారణంగా భావించా. ఇది చర్యాత్మక పరికల్పనగా చెప్తూ ఉంటాం అన్నమాట. ఇది ఏ స్టెప్లో అవుతుందంటే థర్డ్ స్టెప్లో చర్యాత్మక పరికల్పన చేస్తుంటాం. సో ఇక్కడ ఇంకా చర్యాత్మక పరికల్పన అంటారు. పాఠ్యపుస్తకాలు ఇతర గైడ్ పుస్తకాల్లో జవాబులు లేని గణిత ప్రశ్నలు ఉపాధ్యాయులు ఇంటి పనిగా ఇచ్చిన కాపీ కొట్టడాన్ని ఎలా నివారించవచ్చు అంటే ఇదే అండి. సో గైడ్లో అవైలబుల్గా ఉండేటువంటి ఆ ప్రాబ్లమ్సే అవి ఇవ్వకూడదు. ఇక్కడ చర్యాత్మక కార్యక్రమం. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ స్టెప్లో చర్యాత్మక కార్యక్రమం. ఇది ఇంకా అతి కీలకమైనటువంటి దశ, అతి కీలకమైనటువంటి స్టెప్గా చెప్పుకుంటూ ఉంటాము. 4వది చర్యాత్మక కార్యక్రమం. మనం ఊహించినటువంటి పరిష్కారాన్ని అమలుపరచడమే చర్యాత్మక కార్యక్రమంగా చెప్పండి. చర్యాత్మక పరికల్పన దీనికంటే ముందు. సో ఈ కారణమై ఉండొచ్చు అని ఊహించడము చర్యాత్మక పరికల్పన. సో ఆ కారణం ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేసే దిశగా ఆ యొక్క పరిష్కారం ఏదైతే ఊహించామో దాన్ని అమలుపరచాలి. మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. గైడ్ అవైలబుల్గా ఉంది కాబట్టి వీడు కాపీ కొడుతున్నాడు అనేది మనం ప్రూవ్ చేయడం కోసం చేసేది ఇక్కడ చర్యాత్మక కార్యక్రమం. ఇది వచ్చేసి మనకి ఏంటంటే అతి కీలకమైన సోపానం అండి, గుర్తుపెట్టుకోండి. అతి వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇది. నెక్స్ట్ చర్యాత్మక కార్యక్రమం అనేది. సో దాన్ని అమలుపరుస్తూ ఉన్నాం. సో ఎలా అమలుపరచాలంటే మనకు ఒక షెడ్యూల్ వేసుకుంటాము. సో ఒక ట్యాబ్లర్ ఫార్మాట్లో మనం మొత్తం కూడా ఎలా ఈ చర్యాత్మక కార్యక్రమాలు చేయాలనేది ఒకటి ఇంకా మనకి ప్రణాళిక వేసుకుంటూ ఉంటాం అన్నమాట. దీనికి పరికల్పన అమలుపరిచే ఎంతవరకు సమస్యను పరిష్కరించగలన్న సమాచారాన్ని ఆధారాలతో సహా సేకరించాలి. ఒక చర్యాత్మక ప్రణాళికను రూపొందించుకోవాల్సి ఉంటుంది. రైట్, ఇక్కడ మనం ఇక్కడ ప్లాన్ ఏ విధంగా చేసుకున్నామో చూద్దాం. చర్యాత్మక కార్యక్రమానికి ఫస్ట్ 4 రోజులు చూసినట్లయితే ఏం చేస్తాడు అని చూసినట్లయితే ఉపాధ్యాయుడు తీసుకోవాల్సిన చర్యలు ఏంటో ఇక్కడ ఫస్ట్ రాసేసుకుంటాం. ఏంటి తీసుకోవాల్సిన చర్యలు? ఉపయోగించే పద్ధతులు ఉపకరణాలండి. విద్యార్థుల వద్ద బజార్లో అందుబాటులో గల గైడ్ పుస్తకాలు తదితర పుస్తకాలు మొత్తం కూడా తీసేయాలి. ఇప్పుడు ఇది ఫస్ట్ అనుకుంటాను. ఇది కాపీ కొడుతున్నాడు కాబట్టి ఈ దగ్గర గైడ్లు ఉంటే లేపేసేయాలి. సో నియర్ బై ఏమైనా షాపులలో గైడ్లు అమ్ముతున్నా చూసుకోవాలి. సో దీనికోసం 4 రోజులు కేటాయించుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఉపాధ్యాయులు పుస్తకాల షాపుకు వెళ్ళేసి సమాధానాలు గల వివిధ రకాల పుస్తకాలు సేకరిస్తాడు. అదేవిధంగా విద్యార్థుల గైడ్లు ఏమైనా ఉంటే వాటిని కూడా తీసేసుకుంటాడు మొత్తం కూడా. అంటే ఇక్కడ వాడు గైడ్ సోర్స్ అనేది లేకుండా చేస్తున్నాడు. ఇటు షాప్లో కావచ్చు, అదేవిధంగా ఇటు వాన్ దగ్గర కావచ్చు లేకుండా చేస్తున్నాడు. సో విద్యార్థి దగ్గర గైడ్ లేకుండా చేయడం పాసిబులే, కానీ ఇక్కడ ఇచ్చినట్టుగా షాప్లో తీసుకొని అంటే ఆ గైడ్లు ఇవ్వండి మాకు అంటే ఇవ్వడు కదా అంత ఈజీగా. కొనుక్కపో అంటున్నాడు. సో మన అన్ని పైసలు పెట్టితే కొనుక్కోలేం కదా. ఒక 100 బుక్స్ ఉన్నాయి, 100 గైడ్స్ ఉన్నాయి, కొనుక్కుంటామా? కొనుక్కోలేం. అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చేసి చెప్పడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ ఒక వారం పాటు ఏం చేయాలి అని చూసినట్లయితే గణిత యూనిట్కి సంబంధించిన అనేక రకాల సమస్యలు రూపొందించి వాటిని శ్రేణీకరించడం. సో ఈ వారం పాటు ఏం చేస్తాడు? ఇంకా యొక్క టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో ఉపాధ్యాయుడు తన దగ్గర పెట్టేసుకొని రైట్ ఏ రకమైన ప్రాబ్లం ఇస్తే వీడు కాపీ కొట్టడానికి ఛాన్స్ అలాంటివన్నీ కూడా తయారు చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ ఉపాధ్యాయులు తమ బుద్ధి కుశలతో అనేక రకాల సమస్యలు తయారు చేయి. ఈ యొక్క సమస్యలు ఏవైతే ఇస్తున్నాడో, ఈ మ్యాథ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఇస్తున్నాడో ఆ ప్రాబ్లమ్స్ బయట ఎక్కడ ఎవరి దగ్గర ఉండకూడదు. అలాంటి ప్రాబ్లమ్స్ తయారు చేయాలి. ఉపాధ్యాయుడు తన తెలివితో తయారు చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ రోజువారీ పీరియడ్లో ఏం చేయాలి? ఇంకా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా విద్యార్థికి చేయాల్సి ఉంటుంది. అంటే అన్ని ప్రాబ్లమ్స్ నేను ఒక 100 ప్రాబ్లమ్స్ తయారు చేశాను. అలాంటి 100 ప్రాబ్లమ్స్ తయారు చేసినప్పుడు 100 ప్రాబ్లమ్స్ అందరికీ ఇస్తానంటే ఇయ్యను. ఆ 100 ప్రాబ్లమ్స్ ఒక 20 టిపికల్గా ఉన్నాయి. అది బాగా చదివేటువంటి ఎక్కువ ఐక్యూ ఉన్న వాళ్ళకి ఇస్తాం. ఇంకో 20 సో వాన్ తర్వాత ఐక్యూ ఉన్న వాళ్ళకి, సో ఇంకో 20 వాన్ తర్వాత ఐక్యూ. సో ఇలా వాటిని గ్రేడ్ చేస్తాను నేను. అంటే వాటి యొక్క స్టాండర్డ్ని బేస్ చేసుకొని వాటి యొక్క టఫ్నెస్ని బేస్ చేసుకొని వాటిని గ్రూపింగ్ చేస్తాను. వాటిని చేసేసి పీరియడ్లో వాటి పిల్లలకు డిస్ట్రిబ్యూట్ చేసేస్తూ ఉంటానన్నమాట. రైట్, విద్యార్థుల వైయక్తిక భేదాలను అనుసరించి సాధించడానికి ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళని యొక్క ప్రజ్ఞను బేస్ చేసుకొని ఇచ్చేస్తూ ఉంటాం. అండ్ 2 రోజులు ఏం చేస్తామంటే విద్యార్థుల ఇంటి పనిని సక్రమంగా పరిశీలించడం. ఇక్కడ విద్యార్థులు ఎవరైతే వాళ్ళకి మన ప్రాబ్లమ్స్ ఇచ్చాను సాల్వ్ చేసుకుంటారు అనేది వాళ్ళు చేసినటువంటి ప్రాబ్లమ్సే చూస్తాను. సో మనం వాళ్ళు కాపీ కొట్టింది కూడా అర్థమైపోతుంది. నేను ఇక్కడ చూడండి కాపీ కొట్టడానికి ఛాన్స్ ఎందుకు ఉండదంటే నేను తీసుకున్న ప్రాబ్లమ్స్ ఏదో వీటిని మొత్తం కూడా గ్రూప్స్గా చేసి ఇచ్చాను. ఓకేనా, యావరేజ్గా ఉండే వాళ్ళకి ఓ 10 మంది యావరేజ్గా ఉంటే ఓ 20 ప్రాబ్లమ్స్ 10 మంది యావరేజ్గా ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఇచ్చేసాను. అంటే ఇక్కడ కూడా కాపీ చేయడం ప్రాబిలిటీ ఉంటుంది. ఎందుకు ప్రాబిలిటీ ఉంటుంది? ఎక్కడ దొరకట్లేదు, ఎలా కాపీ చేస్తాం సార్? సో యావరేజ్గా ఉండే దాంట్లో కూడా ఒకటి మంచి చదివేవాడు అనుకుందాం కొంత. సో వాడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్న వాని దగ్గర నుంచి కాపీ కొట్టడానికి ఛాన్స్ ఉంది. అలా కాపీ కొడితే
ఇక్కడ అర్థమైపోతుంది విద్యార్థుల ఇంటి పని సక్రమంగా పర్యవేక్షించడం. ఇలా చేసేటప్పుడు మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఎవరి దాని నుంచి ఎవడు కాపీ కొట్టాడని. ఇది చర్యాత్మక కార్యక్రమంలో ఒక భాగంగా ఉంటుంది. ఉపాధ్యాయులు విద్యార్థుల ఇంటి పని పుస్తకాలు తమ లెజర్ టైంలో కానీ ఇంటికి తీసుకెళ్ళి మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. అండ్ రోజువారీ పీరియడ్లో ఇంకా ఏం చేయాలని చూసినట్టయితే చిన్న చిన్న పరీక్షలు నికషలు నిర్వహించడం. ఇంటి పని కోసం ఉపాధ్యాయులు విద్యార్థులకు ఇవ్వడం, వాటిని చేసేటప్పుడు పర్యవేక్షణ. అంటే కేవలం ఇంటి పనే కాదండి. ఉదాహరణకి ఒక 20 ప్రాబ్లమ్స్ ఇచ్చాను, 20 యావరేజ్గా చదివే వాళ్ళకి ఇచ్చాను, అందరూ కూడా చేసుకొని వచ్చారు. ఎస్, అందరూ చేసుకొని వచ్చారే, కాపీ కొట్టలేదా అని అంటానికి వీలు లేకుండా అలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా చిన్న చిన్న ఏమైనా క్లాస్ రూమ్లో ఇచ్చి మన పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. చేస్తే ఆ విద్యార్థి కాపీ చేస్తున్నాడో లేదని చాలా క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది అన్నమాట. అండ్ చర్యాత్మక కార్యక్రమం మూల్యాంకనం. ఇంకా మనము చేపట్టినటువంటి యాక్షన్ రీసెర్చ్ ఏదైతే ఉందో ఎంతవరకు సక్సెస్ అయ్యాం మనం దీంట్లో అనేందుకు గాను ఈ చర్యాత్మక పరిశోధనను కూడా మూల్యాంకనం చేయవలసి ఉంటుంది. రైట్, ఇది ఎంతవరకు కాపీ కొట్టే అలవాటు మాన్పించగలిగిందా అన్న అంశాన్ని పర్యవేక్షించాలి. పాఠ్యపుస్తకం నుండి గైడ్ నుంచి కొన్ని సమస్యలు ఇంటి పనిగా విద్యార్థులకు ఇవ్వాలి. విద్యార్థులకు ఇచ్చిన ఇంటి పని ఏ విధంగా చేసుకుని వచ్చారో పరిశీలించి సమాచారాన్ని సేకరించాలి. పేర్కొన్న చర్యాత్మక పరికల్పన ఆమోదించడం లేదా చిన్న చిన్న మార్పులతో మరో పరిశీలన చేయాలి. రైట్, ఒకవేళ మనం చేసాము, యాక్షన్ రీసెర్చ్ చేసిన తర్వాత ఓవరాల్గా నేను చేసినటువంటి పరికల్పన ఏదైతే ఉందో, నేను ఇంప్లిమెంట్ చేసినటువంటి ఈ వే ఏదైతే ఉందో ప్రాపర్గా ఉన్నది అంటే ఓకే. లేదు స్టిల్ ఇంకా కాపీ చేస్తున్నా అంటే ఇంకా దాంట్లో ఇంకేమైనా మోడిఫికేషన్ చేసుకోవాలా, మనం చేసేటువంటి ఆ యొక్క ఏదైతే చర్యాత్మక పరిశోధన ఏదైతుందో దాంట్లో ఏమైనా మోడిఫికేషన్ చేసుకుని ఆలోచించి మోడిఫికేషన్ చేసుకుంటూ ఉంటా ఉన్నాడు. ఓకేనా? రైట్, కొన్ని సందర్భాల్లో పరికల్పన తిరస్కరించడం కూడా జరుగుతుంది. పునరాలోచించి సరైన పరికల్పన చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఫలితాల కొనసాగింపు ఇతరులతో పంచుకోవడం. సో ఒకవేళ మనం చేసినటువంటి చర్యాత్మక పరిశోధనలో వచ్చిన ఫలితాలు ప్రాపర్గా ఉన్నాయంటే ఇతరులతో పంచుకుంటుంది. ఇతరుల ఉపాధ్యాయులు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే వాళ్ళు ఏమైనా పరిశోధన చేసి వాళ్ళ రిజల్ట్స్ మనకిస్తే మనం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనము చేసినటువంటి పరిశోధన వల్ల వచ్చిన ఫలితాలు అనేవి కేవలం మనకు కాకుండా ఇతరులకు కూడా ఉపయోగపడుతుంటాయి. అంతేకాకుండా అసలు యాక్చువల్గా ఇతరులకు కూడా ఉపయోగపడుతున్నాయా లేదనేటువంటి అంశం కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. సో మన పిల్లలు రకంగా ఉండి ఇంకో పిల్లలు ఇంకో రకంగా ఉండి వాళ్ళకి అసలు ఇది అప్లై అవుతుందా ఈ ఫలితం ఇది యాక్చువల్గా వాళ్ళకు కూడా రిజల్ట్స్ ఇస్తుందా? రిజల్ట్స్ ఇస్తే వెల్ అండ్ గుడ్. లేదు అంటే ఓన్లీ కన్ఫైన్ టు ఆ క్లాస్ రూమ్. అండ్ తర్వాత వచ్చేసి నివేదిక రూపాలు. అండ్ చర్యాత్మక పరిశోధన పరిధి చూసినట్లయితే పాఠశాలకు సంబంధించిన అన్ని అంశాలు చర్యాత్మక పరిశోధనకు సంబంధించిన అంశాలే. గుర్తుపెట్టుకోండి, పాఠశాలకు సంబంధించిన అన్ని అంశాలను కూడా విద్యార్థులు, ఉపాధ్యాయులు, పర్యవేక్షకులు, బోధనా పద్ధతులు, అభ్యసన పద్ధతులు, విద్యా ప్రణాళిక, మూల్యాంకనం, పాఠశాల నిర్వహణ, పాఠశాల సమాజ పరస్పర సహకారం సంబంధించిన అనేక రకాల అంశాలు ఎదురయ్యే సమస్యలను చర్యాత్మక పరిశోధన ద్వారా చేపట్టాలి. ఇంపార్టెంట్. సో చర్యాత్మక పరిశోధన ద్వారా ఏమేం ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయగలుగుతామంటే దీనికి సంబంధించిన అన్ని రకాల ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తామండి. అండ్ అదేవిధంగా మనకి విద్యార్థులకు సంబంధించిన సమస్యలు ఏమేమి ఉంటాయో చూద్దామండి. రైట్, అభ్యాసకుల ప్రేరణ, సో మోటివేషన్ కావచ్చు, అభ్యాసన శైలి కావచ్చు, స్మృతి కావచ్చు, అండ్ అదేవిధంగా స్మృతి, విస్మృతి, అవధానం ఇవన్నీ కూడా ఉంటాయి కదా. నిమగ్నత, బోధన అభ్యసన ప్రక్రియలో అభ్యాసకుల భాగస్వామ్యం, ఎంతవరకు పార్టిసిపేట్. సో ఇలా రకరకాల సమస్యలన్నీ కూడా విద్యార్థులకు సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయన్నమాట. సో అందుకు తగిన కొన్ని పరిశోధన సమస్యలు చూడండి. కొంతమంది విద్యార్థులు విషయాన్ని అవగాహన చేసుకోలేరు. అభ్యాసకులకు విద్యా సమస్యలు, అభ్యాసకుల యోజనపరమైన అంటే ఎగ్జామ్ కావచ్చు, లేకుంటే టెస్ట్లు ఉంటాయి కదా, సో దానికి సంబంధించినవి కావచ్చు. అండ్ ఇంటి పని చేయడంలో సమస్యలు, స్పెల్లింగ్లో తప్పులు, ఉచ్చారణ దోషాలు, అభ్యాసకుల సాధనను పెంచడానికి, అండ్ విద్యార్థుల క్రమశిక్షణ సమస్యలు కావచ్చు, అండ్ విద్యార్థుల పఠనా సమస్యలు, చేతులు, ఇవన్నీ కూడా విద్యార్థులకు సంబంధించిన. ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలు ఏమి ఉంటాయని చూసినట్టయితే వాళ్ళకి సంబంధించిన సామర్థ్యాలు, నిబద్ధత, నిష్పాదన స్థాయిలు, బోధనా శైలి, ప్రేరణ, విద్యార్థుల పట్ల వైఖరులు. సో ఇవన్నీ కూడా ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలు. సాహిత్య విద్య పట్ల సరైన వైఖరులను కలిగి ఉండడం, వైకల్యం గల వారి పట్ల వైఖరులు. సో ఇలా మనకు రకరకాల అన్నీ కూడా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలు. సో ఇవన్నీ కూడా సాల్వ్ చేసుకుంటే చర్యాత్మక పరిచయం. మరి ఉపాధ్యాయునికి సంబంధించినవి ఉపాధ్యాయుడే సాల్వ్ చేసుకుంటే కొన్ని సందర్భాలు సాల్వ్ చేసుకోలేకపోవచ్చు. ఎందుకంటే ఉదాహరణ చూద్దాం. ఇక్కడ వృత్తి పట్ల నిబద్ధత. సో నేను అనుకుంటుండే నేను ఖతర్నాక్ పని చేస్తున్నా కదా అనుకుంటా, కానీ నిబద్ధత అనేది మనం డిఫైన్ చేసుకునేది కాదండి, అది వేరే వాళ్ళు చెప్తున్నాడు. ఎస్, ఈ టీచర్ బాగా ఉన్నాడు, డెడికేటెడ్గా ఉన్నాడు, పిల్లల పట్ల ప్రేమతో వ్యవహరిస్తున్నాడు, విషయాన్ని బాగా అవగాహన చేపిస్తున్నాడు, అండ్ పిల్లలతోటి చాలా అదిగా ఉన్నాడు, బాగా ఉన్నాడు, మంచిగా. సో విద్యా లక్ష్యాలను సాధించే దశగా ఈ ఉపాధ్యాయుడు కృషి చేస్తున్నాడు అంటే వృత్తి పట్ల నిబద్ధత కలిగి ఉంటే వేరే వాళ్ళు చెప్తారండి. సో అది వచ్చేసి ఏంటంటే కొన్ని అంటే ఉపాధ్యాయునికి సంబంధించిన సమస్యలైనా వేరే వాళ్ళు చర్యాత్మక పరిశోధన చేయొచ్చండి.
సహచరులతో కలిసిమెలిసి పనిచేయడంలో సమస్యలు కావచ్చు, జట్టు బోధన కావచ్చు, పాఠ్యాంశాలను బోధించడం సమస్యలు కావచ్చు, విద్యార్థి తల్లిదండ్రుల సమస్యలు, ఇవన్నీ కూడా ఉపాధ్యాయునికి సంబంధించి. అదేవిధంగా బోధన పద్ధతికి సంబంధించిన సమస్యలు. సో ఈ హెడింగ్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. చర్యాత్మక పరిశోధన వల్ల ఈ రకమైనటువంటి సమస్యలను సాల్వ్ చేయొచ్చు అంటాడు. ఉపాధ్యాయునికి సంబంధించిన, విద్యార్థికి సంబంధించిన, బోధన పద్ధతులకు సంబంధించిన ఇలా అంటాడు. సో కాబట్టి ఇవన్నీ కూడా దాంట్లోకి వచ్చేస్తుంటాయి. రైట్. బోధనా పద్ధతులు అంటే మనకు తెలిసిందే, రకరకాల బోధనా పద్ధతులు మనకు తెలిసిందే కదా. ఆ రకమైన బోధనా పద్ధతులు ఏవైతే ఉన్నాయో మెథడ్స్లో వస్తుంటాయండి. ఆ పద్ధతులు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసే దగ్గర సమస్యలు రావచ్చు, లేకుంటే ఆ పద్ధతిని మనము అసలు ఇంకా అంటే అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తుండొచ్చు. సో కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం దీని చర్యాత్మక బోధన ద్వారా సాల్వ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు. కంప్యూటర్ అసిస్టెడ్ బోధన వాడడంలో సమస్యలు కావచ్చు, లేకుంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమస్యలు కావచ్చు. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎఫ్పి ఉంది, దీన్ని వాడడంలో కూడా సమస్యలు ఉంటుండొచ్చు. సో ఇక్కడ ఇచ్చాడు కదా, దృశ్య శ్రవణోపకరణలు వాడడంలో సమస్యలు, చాక్ బోర్డుపై రాయడంలో సమస్యలు. సో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఉంటూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా మనకి బోధనాభ్యాసానికి సంబంధించినవి. అండ్ నెక్స్ట్ విద్యా ప్రణాళికకు సంబంధించిన సమస్యలు అండి. సో రచనా సమస్యలు, పాఠ్య ప్రణాళిక రూపొందించిన సమస్యలు, విద్యా ప్రణాళిక అనుగుణంగా. సో ఇవన్నీ కూడా ఏంటంటే విద్యా లక్ష్యాలను సాధించడంలో మనం విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు కూడా రకరకాల సమస్యలు అనేవి ఎదురవుతుంటాయి. వాటిని కూడా మనం సాల్వ్ చేయొచ్చు. అండ్ మూల్యాంకనానికి సంబంధించిన సమస్యలు మనకు తెలిసిందిగా, మూల్యాంకనం రకరకాలుగా ఉంటాయి. రూపణ మూల్యాంకనం, నిర్మాణాత్మక రకరకాలుగా ఇలాంటి మూల్యాంకనాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన సమస్యలు కూడా మనకేంటంటే చర్యాత్మక పరిశోధన ద్వారా మనం వీటిని సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. విద్యార్థుల పఠనాలోపాలు నిర్ధారించడం సమస్యలు. ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొంచెం మనకేంటంటే అప్లికేటివ్ మోడ్ ఆఫ్ క్వశ్చన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. విద్యార్థులు పఠనాలోపాలను నిర్ధారించడంలో సమస్యలను, దీనిని ఏ రకమైన చర్యాత్మక పరిశోధన ద్వారా, లేకుంటే ఇది ఏ రకమైనటువంటి పరిధిలోనికి రావచ్చు అంటాడు. సో అప్పుడు ఏంటి, మూల్యాంకనానికి సంబంధించి చర్యాత్మక పరిశోధన చేయాలని ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ పాఠశాల నిర్వహణకు సంబంధించిన సమస్యలు. ఇంకా మనకు తెలిసిందే, పాఠశాల నిర్వహించడంలో అనేక రకాల సమస్యలు ఉంటాయి. సంస్థాగత ప్రణాళికలు, పాఠశాలకు సంబంధించిన అంశాలతో ఉపాధ్యాయులు, విద్యార్థుల భాగస్వామి, ఇంకా పాఠశాలకు సంబంధించిన ఏ రకమైనటువంటి సమస్యలను కూడా చర్యాత్మక పరిశోధనలో మనం సాల్వ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాడండి. ఇక్కడ పాఠశాల ఆవరణ సుందరంగా మలచడంలో సమస్య ఉంది అనుకుందాం. అంటే పాఠశాల నీట్గా ఉంచట్లేదు. సో ఇది ఏ రకమైనటువంటి చర్యాత్మక పరిశోధన ద్వారా దీన్ని సాల్వ్ చేయొచ్చు అంటే సంస్థాగతమైనటువంటి చర్యాత్మక పరిశోధన అని చెప్పాల్సి ఉంటుంది, ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. అదేవిధంగా డ్రాప్ అవుట్ సైకిల్, ఇది కూడా సంస్థాగతంకి సంబంధించి. సంస్థాగతం అంటే ఏం లేదండి, మన ఆర్గనైజేషన్కి సంబంధించింది అని అర్థం అనమాట. అండ్ 10వ తరగతిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచడం. సో ఇలాంటివన్నీ కూడా సంస్థాగతమైనటువంటి సమస్యలు. వీటిని సాల్వ్ చేయడంలో కూడా మనకేంటంటే సింపుల్గా చర్యాత్మక పరిశోధన ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా పాఠశాల సమాజ పరస్పర సహకారానికి సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. సో కొంతమంది టీచర్లు ఈగోయిస్టులు ఉంటారు, కొంతమంది పేరెంట్స్ ఈగోయిస్టు ఉంటూ ఉంటారు. సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రాపర్గా టీచర్ పేరెంట్ రిలేషన్ కూడా ప్రాపర్గా ఉండకపోవచ్చు అండి. అలాంటి సమస్యలు కూడా ఉన్నప్పుడు ఏంటంటే మనకు సాల్వ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మన పాఠశాలను సమాజాన్ని తీసుకురావడం, అంటే ఒక వైద్యుని తీసుకురావడము, లేకుంటే ఒక కార్పెంటర్ తీసుకురావడం, ఒక వ్యవసాయదారుని తీసుకొని వచ్చేసి వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళ యొక్క ఫీల్డ్ ఎక్స్పీరియన్స్, వాళ్ళకు సంబంధించిన ఆ ఫీల్డ్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఏదో పిల్లలతో షేర్ చేసుకున్నారనుకోండి. సో అప్పుడు మనకి ఏమవుతుంది, పిల్లలకి ఈజీగా అర్థం కావడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు నేను ఇవ్వకపోయాను, సో ఆ డాక్టర్ ఏంటి, ఆ కానిస్టేబుల్ ఏంటి, లేకుంటే ఆయనతో నేమ్ మాట్లాడడం ఏంటి, అతను కూలీ కదా, ఆయనతో నేమ్ మాట్లాడడం చీప్గా. సో ఇలా అనుకున్నట్లయితే ఇక్కడ టీచర్ మంచివాడు కాదు, తన ఈగోని అడ్డం వేసేస్తున్నాడు, సమాజాన్ని స్కూల్లోకి తీసుకురావట్లేదు. సో కాబట్టి టీచర్ ఇస్ నాట్ గుడ్. సో అలాంటి సందర్భంలో కూడా మనం చర్యాత్మక పరిశోధన చేయొచ్చు. సో టీచర్ ఎందుకు ఎలో చేయట్లేదు, టీచర్ దగ్గర ప్రాబ్లం ఏముంది, సో ఎందుకు అసలు సొసైటీని యాక్సెప్ట్ చేయట్లేదు అనేటువంటి ఇది సమస్యగా భావించేసి దీన్ని సాల్వ్ చేయడానికి కూడా మనకి ఈ యొక్క యాక్షన్ రీసెర్చ్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఉదాహరణకు చూసినట్లయితే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాడు. సమాజ భాగస్వామ్యంలోని సమస్యలు అండ్ భౌతిక వనరుల సేకరణలో. సో ఇలా గుణాత్మక విద్య రైట్ పక్కన పెట్టేసినట్లయితే క్రింది అంశాలు ఉపాధ్యాయుల చర్యాత్మక పరిశోధన చేపట్టేట్లుగా చేస్తాయి. సో అసలు చర్యాత్మక పరిశోధన ఉపాధ్యాయుడు చేపట్టాలంటే ఎలాంటివి ఇనిషియేట్, అంటే ఎలాంటి సమస్యలు ఉంటే ఉపాధ్యాయుడు చర్యాత్మక పరిశోధన చేపట్టడానికి ఇంట్రెస్ట్గా ఉంటాడని చూసినట్లయితే, ఉపాధ్యాయులు తాము ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించాలి అన్న అవసరాన్ని, ఎస్ నాకు ఈ ప్రాబ్లం ఉన్నది, దీన్ని సాల్వ్ చేయడం అనేది ఖచ్చితంగా నాకు అవసరం, వాడు దొంగతనం చేస్తున్నాడు దాన్ని మానిపించాలి, నాకు అవసరం అది, ఓకేనా. అండ్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఉపాధ్యాయుడు తన చుట్టూ ఏం జరుగుతుందనేది ఖచ్చితంగా వాటిని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మన చర్యాత్మక పరిశోధన చేపట్టవచ్చు. అండ్ అదేవిధంగా సహకరించుకోవాలనేటువంటి దృక్పథం ఉండాలి. సో ఎస్ నేను ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా నేను వేరే వాళ్ళతోటి కలవాలి
ఆ దృక్పథం ఉంటేనే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం, చర్యాత్మక పరిశోధన చేపడతాం. లేదు నేను వేరే వాళ్ళతో కలవడానికి ఇష్టపడలేదు అన్నప్పుడు చర్యాత్మక పరిశోధన చేపట్టలేం. అదేవిధంగా పాఠశాల ప్రక్రియ పట్ల అంతర్దృష్టి కలిగి ఉన్నప్పుడు, సో అక్కడ మనకి పాఠశాలలో ఎలాంటి అవుతూ ఉన్నాయి ప్రక్రియలన్నీ కూడా, సో దాని పట్ల ఖచ్చితంగా మనకు ఇన్సైట్ అనేది కంపల్సరీ ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఏంటంటే చర్యాత్మక పరిశోధన చేపడతాం. అండ్ పాఠశాల విద్యపై జరిగిన అధ్యయనాల గురించి స్పష్టమైన పరిజ్ఞానం ఉన్నప్పుడు ఏంటంటే మనం చేయడానికి ఛాన్స్ ఉంది. విద్యపైన ఏమైనా అధ్యయనాలు జరుగుతున్నాయా, పరిశోధనలు జరుగుతున్నాయా, ఎలా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, ఎలా అవుతుంది, సో అనే వీటిపైన కూడా తప్పకుండా ఉపాధ్యాయునికి ఒక రకమైన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే చేస్తుండ. తాను ఉన్న పరిస్థితుల పట్ల విమర్శనాత్మక వైఖరి. సో విమర్శనాత్మక వైఖరి అంటే ఖచ్చితంగా ఇది పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే మన చర్యాత్మక పరిశోధన చేపడుతూ ఉంటాం. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఉపాధ్యాయుడి చర్యాత్మక పరిశోధన చేపట్టడం డ్రైవ్ చేసేటువంటి ఫోర్సెస్గా చెప్పుకుంటూ ఉంటాను అన్నమాట. ఓకేనా, రైట్. ఇది వచ్చేసి చర్యాత్మక పరిశోధన అండి. చర్యాత్మక పరిశోధన అనేది చాలా ఇంపార్టెంట్ నాకు తెలిసినంతవరకు అయితే. కాబట్టి ఖచ్చితంగా ఫోకస్డ్గా ఉండండి. క్వశ్చన్ రావడానికి ప్రాబిలిటీ అయితే ఉంటుంది. తప్పకుండా ఇది ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకేనా, ఈ డిస్క్రిప్షన్ డౌన్లోడ్ చేసుకొని మీరు ముఖ్యమైన అంశాలు రాసుకుంటా అంటే ఓకే, లేదు నేను ఇది ప్రింట్ తీసుకుంటానే తీసుకోవచ్చండి. తెలుగు అకాడమీ బుక్లోదే కాబట్టి మీరు నిస్సందేహంగా దీన్ని ఫాలో కావచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, అండ్ వీడియో మీకు ఏమైనా కొంతవరకైనా యూస్ఫుల్గా ఉన్నట్లు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడానికి అయితే మర్చిపోకండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో ఏమైనా తప్పకుండా షేర్ చేయండి. కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ తెలంగాణ అదేవిధంగా ఏపీ వీళ్ళందరూ కూడా స్కూల్ అసిస్టెంట్ బైసెన్స్ సాధించడం దాదాపుగా ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అండ్ ఇక్కడ కూడా హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు మనకి ఇక్కడ, వీళ్ళందరూ కూడా జాబ్ చేస్తూ ఉన్నారండి. సో కాబట్టి మీరు నిస్సందేహంగా కేకే బయాలజీ యాప్లో ఉండేటువంటి కోర్స్ తీసుకోవచ్చు అండ్ ఫాలో కండి. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ఇక్కడ డెమో వీడియోస్ చూడండి, ఫస్ట్ డెమో వీడియోస్ చూసి అండ్ దెన్ వెల్ అండ్ గుడ్ నాకు అర్థమవుతుందండి, దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్. ఓకేనా, I'll meet you in the next session. Till next session. Have a great day.